ప్రజెంట్ ఇప్పుడు జోషిమట్లో ఉన్నాం. ఇప్పుడే లేచా, ఇంకా అసలు కళ్ళు కూడా తుడుచుకోవాలా. బయటకు వచ్చా, లొకేషన్ చూస్తే ఎంత అందంగా ఉందంటే అసలు మీకు చూపిస్తా. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, అంత అందంగా ఉంది. రెడీగా పోయి అరే పనిలో మనకి కోల్డ్, చలి సావ కొడుతుంది. అబ్బో, జోషిమట్లో చలి స్టార్ట్. నైట్ జోషిమట్టుకు రావడానికి చాలా టైం అయింది. ఇంకా ఇక్కడ నుంచి బస్సులు దొరకల గోవింద్ ఘాట్కి వెళ్ళడానికి. ఎందుకంటే మనం ఫుల్ కోల్డ్, ఎందుకంటే అంత చలి ఉంది ఇక్కడ. వాటర్ కోల్డే మనకి. సో మనది స్టార్టింగ్ పాయింట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే గోవింద్ ఘాట్. ఇప్పుడు మనం గోవింద్ ఘాట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ జోషిమఠ్ నుంచి బస్సు తీసుకుని వెళ్ళాలి. జస్ట్ 20 కిలోమీటర్సే. నైట్ అసలు డైరెక్ట్గా గోవింద్ ఘాట్కి అసలు బస్సులు దొరకలే, లేకపోతే నైట్ వెళ్ళిపోయేటోళ్ళం. నేను ఇద్దరు బ్రదర్స్ కలిసి ఇక్కడే రూమ్ తీసుకున్నాం. ఇది హోమ్ స్టే, పర్ పర్సన్కి 300. సో బడ్జెట్ ఉంది కాబట్టి నైట్ ఇక్కడ తీసుకున్నాం. సో రెడీ అయిపోతే బయలుదేరచ్చు. బ్లాంకెట్ చూడ ఎంతలా ఉంది. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే చలి ఎక్కువగా ఉంటుంది. పొద్దున్నే లేచి బయటికి వెళ్ళి అలా పర్వతాలు చూసినప్పుడు నాకు నిజంగా వడసలేవు. కొద్దిసేపు అంటే సడన్గా వీడియో అనిపించింది, ఎందుకంటే అసలు గుర్తులేదు. పక్కన అన్న వచ్చి లేపిండు, బండి వెళ్దాం రెడీ అవ్వు అంటే అంత బాగుంది అసలు. మనం తొందరగా రెడీ అయిపోవాలి. అసలు ఓకే, ఇన్ కేస్ మనకంత టైం లేదు, సో తొందరగా రెడీ అయిపోవాలి. ఇన్ కేస్ జోషిమఠ్లో కూడా టూరిస్ట్ గెస్ట్ ప్లేస్ ఉంది స్టే చేయడానికి. ఇన్ కేస్ ఫ్రీగా స్టే చేయొచ్చు అంటే అక్కడ స్టే చేయొచ్చు. ఇన్ కేస్ మీకు లేట్ అవుతాయి ఎప్పుడైనా సరే అక్కడ కూడా స్టే చేయొచ్చు. రెడీ అయిపోతా.
ఇప్పుడు తొందరగా వెళ్ళిపోలే. బాయ్ బాయ్. ఫైనల్గా రూమ్ని చెక్అవుట్ చేసేసాం. అదే మేము ఉన్న రూమ్ పైన, అది హోమ్ స్టే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి గోవింద్ ఘాట్కి వెళ్ళాలి. మేము ట్యాక్సీని అడుగుతున్నాం. వీళ్ళు నాతో పాటు ఉన్నది. చలి ఇరగేస్తుంది భయ్య, ఇరగేస్తుంది. మామూలుగా లేదు చలి, కానీ నాకు స్వెటర్ లేదు. అట్లుంటుంది మనతో. Very supportive of persons. అసలు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అసలు పొద్దున్నే ఇలాంటి కొండల మధ్య లేచి చూడడం సూపర్ ఉంది. చలి మాత్రం బీభత్సంగా ఉంది. నేను ఆర్డర్ చేసిన జాకెట్ నిన్న వచ్చింది నా కర్నూలుకి. ఏం చేస్తాం, నాకేమో ఇప్పుడు లేదు. పర్లేదు, తట్టుకోగలం. యా లొకేషన్స్ మాత్రం కొన్ని పిక్చర్స్ తీసుకుంటా. మీరు అలా వాక్ చేస్తూ వస్తే మనకు బోర్డు కనిపిస్తుంది. అరౌండ్ 300 మీటర్స్ ఏమో వాక్ చేస్తూనే ఉన్నాం. దాని తర్వాత ఒక బోర్డు కనిపించింది, గోవింద్ ఘాట్. క్యాబ్ వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్తారు. సో బుక్ చేసుకుంటే వెళ్తామంటే అసలు చాలా ఎక్కువ కాస్ట్ అడుగుతారు. సో ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్, సో 100 రూపీస్ అని ప్లానింగ్. ఇదే మనం వెళ్ళబోతున్నా గోవింద్ ఘాట్కి బండి. चारी बैठता हूँ, बैठ जाते भाई। बहुत ठंडा ठंडा लग रहा है भाई। क्या बारिश भाई है? बहुत ठंडा। ज्यादा होती कम? इस बार तो ज्यादा ही हुई है। इस बार तो ज्यादा ही। టీ తాగుదామని అసలు నాకు టీ అలవాటు లేదు. ఏం చేస్తాం ఈ చలికి, తప్పదు. నమ్మ చాయ్.
అదే మనం ఎక్కబోతున్న ట్యాక్సీ. ఇంకా ఎవ్వరు రాలా, మేబీ ఫుల్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు. మేబీ అయిపోయింది అనుకుంటా, వెళ్ళిపోవడమే. బాయ్ ట్యాక్సీ ఫుల్ ఫుల్ ట్యాక్సీ మా ట్యాక్సీ అది కాదు, ఇది మ్యాడ్ మ్యాక్స్. అట్లుంటుంది మనతో. నేను ఆ ట్యాక్స్ అనుకున్నా, కాదు ఈ ట్యాక్స్. కన్ఫ్యూజన్. ఫైనల్లీ మన ట్యాక్సీ స్టార్ట్ అయింది. पर पर्सन 100 रुपीज. पूरी खबर दे दो, खबर इंडिया. हेलो. ఇందాక అన్న క్వశ్చన్ అడిగింది, అసలు ఎడిపోయినా వచ్చి ఇందాక రాలా అంటే రన్నింగ్కి వెళ్ళా అని చెప్పా. ఓకే ఓకే చూద్దాం, ఇప్పుడు నువ్వు ఎంత పరిగెడతావో, ఎందుకంటే మనం ఎక్కాల్సిన స్లోప్ అంత ఉంటుంది అని చెప్పిండు. కాకపోతే మనం కొంచెం బాడీ సెట్ చేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుందని వెళ్ళొచ్చు అట్లా. दूर यार, 200 किलोमीटर वैसे काफी दिल्ली से है. मेरे को 400 किलोमीटर आ गया. ఇంకొక ఇక్కడ నుంచి గోవింద్ ఘాట్ 18 కిలోమీటర్లు. చల్లి మాత్రం బీభత్సం ఉంది, ఎందుకంటే మనం హై ఆల్టిట్యూడ్ ఎక్కువ ఎత్తులో ఉన్నాం, అందుకే ఇక్కడ చలి ఎక్కువ. అసలు ఇంకా అసలు స్వెటర్ వేసుకోలేను, అట్లుంటుంది మనతో.
గోవింద్ ఘాట్కి అయితే వచ్చేసాం మావా. అసలు ఏకదమ్ ఉంది అసలు ప్లేస్, ఎటు చూసినా కొండలే. మనం అన్నంలో పట్టించుకోకుండా మనం తిరుగుతున్నాం. సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ కిదర్ జారి పోయి गुरुद्वारा ईट ఈట్ ईट फिर मीट తినడానికి. भाई चलना पड़ेगा ऐसे ट्रेन साबरी नहीं मालूम ऊपर से भाई पुलना का टैक्स मिलता भाई, पुलना का टैक्स मिलता ना. गुरुद्वारा ही है ना सामने. अंकित भाई, अंकित भाई सोनू भाई गांगरिया विलेज. भाई एक मिनट रुको. गोविंद धाम. गोविंद धाम. Then we have started trekking for our valley and temple side both. We are the same trek. ఓకే ఓకే ఓకే. అన్న ఇంతకు ముందే ఒకసారి వచ్చిండు, అందుకే మొత్తం చెప్తుండే మనకు ఎక్కడెక్కడ ఏముంటుంది అని. మావ ప్లేస్ మాత్రం ఏకదమ్ ఉంది అసలు. మావయ్య ఏదో టెంపుల్ ఉంది, చాలా బాగుంది టెంపుల్ కూడా. మేబీ మొత్తం హిందే, మనకు అర్థం కాదు. देख लेंगे. मैं हमसे प्यारे तुरंत. ओके. श्री गोविंद सिंह हिमकुंड निवास. మేబీ అతను ఎవరో నాకు తెలీదు, సారీ.